ఫ్రెండ్స్ 2025లో మొదటి భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీని శంకర్ గారు దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీలో రామ్ చరణ్ గారు, కే రాధ్వాని, ఎస్.జే. సూర్య లాంటి యాక్టర్స్ నటించారు. ఫ్రెండ్స్ మీకు అసలు చెప్పాలంటే ఈ మూవీ డైరెక్టర్ శంకర్ గారు ఉన్నారు కదా అని భారీగా ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. కానీ ఫ్రెండ్స్ మనం ఏదైతే ఆలోచించామో దానికంటే మించి ఈ మూవీ మన ఎక్స్పెక్టేషన్స్ ని అందుకుంది. అవును ఫ్రెండ్స్, శంకర్ గారు ఈ మూవీతో మరోసారి కంబ్యాక్ ఇచ్చారు. ఈయన ఇంతకు ముందు రోబో, శివాజీ, అపరిచితుడు లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చారు. మరియు మరోసారి తన సత్తా ఏమిటో చాటుకున్నారు. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీలో అదిరిపోయే స్టోరీ ఉంది, ఎక్సలెంట్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి, చూడడానికి విజువల్ వండర్ గా ఉంది. ఈ మూవీ స్టోరీని చాలా బాగా స్క్రీన్ మీద కేంద్రీకరించారు. రామ్ చరణ్ గారి జర్నీ అయితే అదిరిపోయింది. దాని తర్వాత ఆయన కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు. ఆయన తండ్రి యొక్క ఫ్లాష్ బ్యాక్ కూడా అదిరిపోయేలా ఉంది. రామ్ చరణ్ అసలు యాక్టింగ్ ఇరగదీశారు. ఒక సీన్ లో అయితే రామ్ చరణ్ గారిని చూస్తే ఏడుపోస్తుంది. ఈ మూవీ 2 గంటల 40 నిమిషాలు ఉంటుంది. కానీ మొదటి 30 నిమిషాల నుంచి మీరు ఈ మూవీ స్టోరీకి కనెక్ట్ అయిపోతారు. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి యాక్షన్ సీన్స్, రొమాన్స్ సీన్స్, కామెడీ అన్ని కూడా మీకు చూడడానికి లభిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయిపోయాక సెకండ్ హాఫ్ అయితే అసలు అదిరిపోతుంది. మూవీ చాలా స్పీడ్ గా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఒక దాని తర్వాత ఒకటి ట్విస్ట్ మనకి రివీల్ అవుతూ వస్తుంది. క్లైమాక్స్ అయితే అసలు బుర్రపాడు. ఈ మూవీలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ అసలు అదిరిపోయింది. మేజర్ గా మనం ఎస్.జే. సూర్య గారి యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మూవీలో ఆయనే ప్లస్ పాయింట్. ఈ మూవీలో ఆయన సీఎం గారి కొడుకుగా నటించారు. చాలా కన్నింగ్ క్యారెక్టర్ లో నటించారు. ఆ క్యారెక్టర్ లో ఆయన జీవించేశారు. త్రిబులర్ మూవీ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఈ మూవీ మీద భారీగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగాయి. మూవీ మొత్తాన్ని తన భుజాలపై రామ్ చరణ్ గారు మోశారు. కే రాధ్వాని కేవలం 10 నిమిషాలు ఉంటుంది, కానీ ఆమె చాలా బాగా యాక్టింగ్ చేసింది. మూవీ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఎస్.జే. సూర్య గారి క్యారెక్టర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎస్.జే. సూర్య గారి క్యారెక్టర్ అంత బాగుంటుంది. అలాగే ఈ మూవీకి ప్లస్ పాయింట్ తమన్ గారి బీజిఎం మరియు మ్యూజిక్ అసలు అదిరిపోయింది. ఈ మూవీలో చూపించిన విజువల్స్ అయితే కేవలం థియేటర్ లో మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలం. అదిరిపోయే స్టోరీతో పాటు ఈ మూవీలో మీకు సోషల్ మెసేజ్ కూడా దొరుకుతుంది. ఓవరాల్ గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉందంటే ఇందులో మీకు కామెడీ, ఎమోషన్, డ్రామా చూడడానికి లభిస్తుంది. యాక్షన్ సీన్స్ అయితే అదిరిపోయేలా ఉన్నాయి. ఈ మూవీలో డైలాగ్స్ అయితే అసలు అదిరిపోయాయి. ఈ మూవీని మీరు ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. దాంతో పాటు ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ 100 కోట్ల కంటే ఎక్కువగా వచ్చింది. అదే విధంగా ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఇది ఫ్రెండ్స్ మూవీ మీద నా అభిప్రాయం. ఈ మూవీని మీరు చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.